నమస్కారం. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రఘునందన్, ప్రొఫెషనల్ ట్రైనర్. ఈనాటి మన అంశం ఏకాగ్రత అంటే ఏమిటి, అలాగే ఏకాగ్రత కుదరాలంటే మీకు ఉండాల్సిన 4 లక్షణాలు ఏంటి, అలాగే ఏకాగ్రతను డెవలప్ చేసుకోవటం ఎలా, ఈ అంశాల గురించి మనం వివరించుకుందాం. అయితే మొదటగా ఏకాగ్రత అంటే ఏమిటి? మీరు ఏ పని చేస్తున్నా కూడా ఒకే అంశం పైన మీ దృష్టినంతటిని కేంద్రీకరించగలిగితే అదే ఏకాగ్రత. సింపుల్ డెఫినేషన్. అంటే మీరు ఏ పని చేసినా కూడా మీ దృష్టి అంతా కూడా ఒకే పని పైన ఉండటాన్ని మనం ఏకాగ్రత అంటాం. అయితే ఇది ఎవరెవరికి అవసరం? అందరికీ అవసరమే. అందరూ ఏమనుకుంటారంటే స్టూడెంట్స్కి మాత్రమే, అంటే విద్యార్థులకు మాత్రమే ఏకాగ్రత కావాలి అని అనుకుంటారు. అలా కాదు. ఒక డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్కి కావచ్చు, బిజినెస్ పర్సన్కి కావచ్చు, లేదా ఏదైనా ఫుట్బాల్ ఆడుతున్న వ్యక్తి కావచ్చు, క్రికెట్ ఆడుతున్న వ్యక్తి కావచ్చు, ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఏకాగ్రత అవసరం. అయితే ఈ ఏకాగ్రత విద్యార్థులకి చదువుకోవడానికి చాలా ఎక్కువ అవసరం కాబట్టి మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అయితే మీలో గనక ఇప్పుడు చెప్తున్న 4 లక్షణాలు గనక ఉంటే ఏకాగ్రత అనేది చాలా బ్రహ్మాండంగా కుదురుతుంది. మీరు ఒక్కొక్కసారి గూగుల్లో టైప్ చేసినట్టయితే ఏకాగ్రత అంటే ఏమిటి, ఏకాగ్రత కుదరాలంటే ఏం చేయాలంటే వందల కొద్ది పేజీలు వస్తాయి. కానీ మీకు ఈ 4 లక్షణాలు కనుక ఉన్నట్టయితే మీ ఏకాగ్రత చాలా డెవలప్ అవుతుంది. వాటిని ఏంటో డిస్కస్ చేద్దాం. మొదటి లక్షణం ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏకాగ్రత అనేది, మెమరీ అనేది సబ్కాన్షియస్ యొక్క పార్ట్. అది అంటే సబ్కాన్షియస్ మైండ్ నుంచి మీరు ఏకాగ్రత కుదరటానికి తోడ్పడుతూ ఉంటుంది. అలాగే మెమరీ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఆ పవర్ని రిలీజ్ చేస్తుంది. మీలో అనంతమైన ఏకాగ్రత శక్తి ఉంటుంది, కానీ మిమ్మల్ని మీరు నమ్మట్లేదు. ఎప్పటికీ మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉండవచ్చు. అంటే నాకు ఏకాగ్రత కుదరదు, నేను ఎప్పుడు చదవలేకపోతున్నాను, నాకేది గుర్తుండదు. ఇలా ఈ సెల్ఫ్ టాక్ చేస్తున్న కొద్దీ మీ కాన్షియస్ మైండ్ అదే నమ్ముతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే నమ్ముతుంది, దాన్నే నిజం చేస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్, ఏకాగ్రత కుదరాలంటే మిమ్మల్ని మీరు మొదటగా నమ్మండి. ఇక రెండో అంశం ఏంటంటే ప్యాషన్ టు లెర్న్. అంటే మీరు ఎంత ప్యాషన్ ఉంది, ఎంత ఎక్కువ ప్యాషన్ ఉంటే అంత ఏకాగ్రత కుదురుతుంది. కొంతమంది జస్ట్ లైక్ దట్ అలా చదువుతూ ఉంటారు. ఎప్పుడైతే మీకు ప్యాషన్ కానీ గోల్ అంటూ లేకుండా మీరు చదువుతూ ఉంటారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఏకాగ్రత కుదరటం చాలా కష్టం అవుతుంది. ఇక మూడో అంశం ఏంటంటే ఇంట్రెస్ట్. అంటే ఆసక్తి లేకపోవడం. చాలామంది చెప్తూ ఉంటారు, నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని, నాకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్ లేదు అని. ఇలా మీరు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే పాయింట్ని తీసుకుంటుంది. అప్పుడు మీకు ఏకాగ్రత కుదరాలంటే చాలా కష్టం అవుతుంటుంది. కొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి నాకు మ్యాథమెటిక్స్ టీచర్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు బయాలజీ టీచర్ అంటే ఇంట్రెస్ట్ లేదు, హిందీ అంటే ఇంట్రెస్ట్ లేదు, హిందీ టీచర్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నారో మీ బ్రెయిన్కి ఒక లేబుల్ వేస్తున్నారు. మనం ఏదైనా ఉప్పు డబ్బాకి కానీ లేదా పప్పుల డబ్బాకి కానీ దానిపైన ఒక లేబుల్ వేస్తాం. లేబుల్ వేసినప్పుడు మనం చూసినప్పుడు ఆ లేబుల్నే నమ్ముతాం. లోపల ఏ వస్తువు ఉన్నా కూడా పైన పప్పు అని రాసిందనుకోండి, మనం అందులో పప్పు ఉందనే అనుకుంటాం. అలాగే మీరు ఇంట్రెస్ట్ లేదు అనే ఒక లేబుల్ని మీ మైండ్కి వేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని కాన్సన్ట్రేషన్గా ఉంచడానికి ప్రయత్నించదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పేశారు నాకు ఇంట్రెస్ట్ లేదు అని. కాబట్టి ఈ ఇంట్రెస్ట్ లేదు అనే వర్డ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు రానివ్వకండి. ఇక నాలుగో అంశం ఏంటంటే మోటివేషన్ లేకపోవటం. అంటే ఈ మోటివేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ మోటివేషన్, రెండవది ఇంటర్నల్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషన్ క్రియేట్స్ స్ట్రెస్, ఇంటర్నల్ మోటివేషన్ క్రియేట్స్ హ్యాపీనెస్. ఎవరైతే మిమ్మల్ని చదువు 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 అని అంటున్నారో దట్ ఈజ్ ఎక్స్టర్నల్ మోటివేషన్. చదువు వల్ల మీరు బాగా అభివృద్ధి పొందుతారు అని వేరే వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, దట్ ఈజ్ ఎక్స్టర్నల్ మోటివేషన్. దానివల్ల ఏ ఫలితం ఉండదు. అదే ఇంటర్నల్ మోటివేషన్, నేను చదువుకోవాలి, నేను ఉద్యోగాన్ని సంపాదించాలి, నేను నా కెరియర్లో అత్యున్నత స్థానంలో ఉండాలి అని మీకు మీరు అనుకున్నప్పుడు అది ఇంటర్నల్ మోటివేషన్ అవుతుంది. ఉదాహరణకి
ఒక ఎగ్ని కనుక మనం ఎక్స్టర్నల్గా బ్రేక్ చేస్తే అందులో ఉండే ప్రాణం పోతుంది. అంటే ఎగ్ లోపల లైఫ్ ఉంటుంది కదా, అదే ఇంటర్నల్గా బ్రేక్ అయిందనుకోండి, ఒక చిక్ బయటకు వచ్చేటప్పుడు ఇంటర్నల్ షెల్ని అది పగలకొట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ మోటివేషన్. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ మోటివేషన్ మీ పైన ఉంటుందో అది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇంటర్నల్ మోటివేషన్ ఉంటుందో అది మీకు హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 4 లక్షణాలు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ప్యాషన్ టు లెర్న్, ఇంట్రెస్ట్ టు లెర్న్, మోటివేషన్ టు లెర్న్, ఈ 4 గనుక అంశాలు, ఈ లక్షణాలు కనుక మీకు ఉన్నట్టయితే బ్రహ్మాండమైన ఏకాగ్రత కుదురుతుంది. అయితే ఏకాగ్రత కుదరడానికి ఇనిషియల్గా మనం ఇది ఒక స్కిల్, దీన్ని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా డెవలప్ చేసుకోవచ్చు. అసలు ఏకాగ్రత అంటే ఒకే అంశం పైన దృష్టిని కేంద్రీకరించటం అని అనుకున్నాం కదా. అంటే ఏంటంటే మనం రకరకాల ఆలోచనలు పెట్టుకొని చదవడానికి ప్రయత్నిస్తుంటాం. అంటే ఏంటంటే మీ ఆలోచనల ట్రాఫిక్ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు మనకు ఏకాగ్రత కుదరటం చాలా కష్టమైపోతుంది. ఉదాహరణకి మీరు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ నాంపల్లి స్టేషన్కి బయలుదేరాలనుకోండి, హెవీ ట్రాఫిక్ ఉందనుకోండి, మీకు ఎంత టైం పడుతుంది, ఎలా అలసిపోతారు, మీ వెహికల్ మూవ్ కావడం ఎంత ఇబ్బంది అవుతుంది. అదే రకమైన ఫలితం మన బ్రెయిన్ పైన ఉంటుంది. మీకు రకరకాల ఆలోచనలతో ఉంచుకొని చదువు అనేది కూడా ఒక ఆలోచన. ఆ ఆలోచన పైన దృష్టిని కేంద్రీకరించాలంటే మిగతా ఆలోచనల ట్రాఫిక్ని మీరు తగ్గించాలి. అయితే ఏకాగ్రత అనేది మెంటల్ స్కిల్. మీరు రోజు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు కుదురుతుంది. అయితే ఇక్కడ ఏకాగ్రత అనేది ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా సబ్కాన్షియస్ మైండ్ యొక్క పార్ట్ అది. అంటే సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఏకాగ్రత కుదురుతుంది. సో కాన్షియస్ నుంచి సబ్కాన్షియస్కి ప్రయాణించగలిగితే మనం తప్పకుండా ఏకాగ్రతను కుదిర్చే అవకాశం ఉంటుంది. మన బ్రెయిన్కి 4 రకాల స్టేట్స్ ఉంటాయి: బీటా స్టేట్, ఆల్ఫా స్టేట్, టీటా స్టేట్ అండ్ డెల్టా స్టేట్. అయితే బీటా స్టేట్ అనేది అతి ఆలోచనలు ఎక్కువగా ఉండే స్టేట్. దాన్ని మనం ఆల్ఫా స్టేట్లోకి తీసుకురావాలి. ఆల్ఫా స్టేట్ అనేది ఏకాగ్రతను ఎక్కువగా ఉండే స్టేట్ అది. అయితే ఇది పొద్దున్నే లేవగానే ఉంటుంది. అందుకని ఈ స్టేట్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఏకాగ్రత కుదరటానికి మనకు 5 సెన్సెస్ ఉన్నాయి. ఈ 5 సెన్సెస్ కూడా ఏకాగ్రత కుదరడానికి అవకాశం ఇస్తాయి, అదేవిధంగా ఏకాగ్రతను డిస్టర్బ్ చేయడానికి కూడా అవకాశం ఇస్తాయి. ముందుగా చూసుకుందాం. స్కిన్ చూసుకున్నట్టయితే మీ బాడీ పోస్చర్ ఎలాగుంది, మీ బాడీ పోస్చర్ కనుక సరిగా లేదనుకోండి, మీకు ఏకాగ్రత కుదిరే అవకాశం తక్కువ ఉంటుంది. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ అయినా కూడా తను బ్యాటింగ్ చేస్తున్న పోస్చర్లో కనుక పొరపాటు ఉందనుకోండి, ఇమ్మీడియట్గా తను అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పోస్చర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్పోర్ట్స్కి ఒక పోస్చర్ ఉంటుంది. అలాగే మీరు చదువుకోవడానికి కూడా ఒక పోస్చర్ ఉంటుంది. మీరు నిటారుగా కూర్చుండి బుక్ని ఇలా పెట్టుకొని కనుక చదవగలిగితే అప్పుడు మీకు ఏకాగ్రత కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే సోఫాలో కూర్చుని చదవటం, బెడ్ పైన పడుకొని చదవటం, అంటే పోస్చర్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల మీకు ఏకాగ్రత తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇక రెండో అంశం ఏంటంటే టంగ్. అంటే మీరు మాటల్ని తగ్గించాలి. మీకు ఏకాగ్రత కుదరాలంటే మీరు చదువుకోవడానికంటే ముందు కానీ లేదా రూమ్లోకి వెళ్ళడానికంటే ముందు కానీ అందరితో మాట్లాడడం ఆపేసేయండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఏకాగ్రత కుదిరే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఐస్ అండ్ నోస్. అంటే నోస్ అంటే బ్రీతింగ్, ఐస్ అంటే చూడటం. మనకు డిస్టర్బ్ అయ్యే అవకాశాలన్నీ కూడా ఎక్కువగా విజువల్ ద్వారా అయ్యే డిస్టర్బెన్సే ఎక్కువగా ఉంటుంది. అంటే మనం చూస్తే ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. కాబట్టి మీరు ఏకాగ్రత కుదరాలంటే ముందుగా కొద్దిసేపు కళ్ళు మూసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్టయితే అప్పుడు మీకు ఏకాగ్రత బ్రహ్మాండంగా కుదిరే అవకాశం ఉంది. అయితే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో డీప్ బ్రీతింగ్, అంటే మీరు శ్వాసని దీర్ఘంగా తీసుకొని అదే రకంగా దీర్ఘంగా నెమ్మదిగా వదిలేయటం. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీ అందుతుంటుంది. మన బ్రెయిన్ మన బాడీలో 2% ఉంటుంది, కానీ 20% ఆక్సిజన్ని 20% ఎనర్జీని మన బ్రెయిన్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మీరు డీప్ బ్రీతింగ్ చేస్తారో మన బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీని మీరు సప్లై చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఏకాగ్రత మరింత కుదిరే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత స్క్వేర్ బ్రీతింగ్ అంటే ఏంటంటే మీరు బ్రీత్ తీసుకుంటూ
డీప్గా బ్రీత్ తీసుకోవటం, ఆ తర్వాత కొద్దిసేపు ఆపడం, ఆ తర్వాత రిలీజ్ చేయటం, ఆ తర్వాత ఎంప్టీగా ఉంచడం, దీన్ని స్క్వేర్ బ్రీతింగ్ అంటారు. ఇలా చేసినట్టు అయితే అప్పుడు మీకు మరింత ఏకాగ్రత కుదిరే అవకాశం ఉంటుంది. ఇక చివరి అంశం ఏంటంటే ఇయర్స్, ఏంటంటే మీరు ఎప్పుడైతే ఏకాగ్రత కుదరట్లేదు అనుకుంటారో గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఈ ఏకాగ్రత అంటే డీప్ బ్రీతింగ్ కనుక చేసినట్టు అయితే తప్పకుండా ఇలాంటి ఈ 5 సెన్సెస్ని మీరు కనుక కంట్రోల్ చేసినట్టు అయితే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీకు 4 లక్షణాలు ప్లస్ ఈ సెన్సెస్ని ఉపయోగించి మీరు బ్రహ్మాండమైన ఏకాగ్రతని సాధిస్తారని కోరుకుంటూ నమస్కారం.